తర్వాత నాలుగో విషయం యూత్ ఎంపవర్మెంట్. యూత్ ఎంపవర్మెంట్ అంటే లాంగ్ టర్మ్గా మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే సిటిజన్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ కూడా నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్తో పోటీ పడాలి. ఇవన్నీ అయినప్పుడు మాత్రమే మనం ఒక 20-30 సంవత్సరాల్లో నంబర్ 1 నంబర్ 2 కంట్రీగా ప్రపంచంలో ఉండగలం. దాదాపు 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ప్రతి స్కూల్లో కూడా రీసెర్చ్కి సంబంధించినవి కానీ, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్కి కానీ, రోబోటిక్స్కి కానీ, ఏఐకి సంబంధించినటువంటి అన్నీ కూడా స్కూల్స్లో పెడితే అప్పటి నుంచే వాళ్ళకి ఒక డిఫరెంట్మైనటువంటి ఆలోచనలతోటి ముందుకు వస్తారనేది. అదేవిధంగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 500 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇనిషియల్ స్టెప్ తీసుకొని తయారు చేయటం, ఉన్న మెడికల్ సీట్స్ని ఇంకో 10,000 పెంచడం, అదేవిధంగా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 20,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. ప్రతి సెగ్మెంట్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేయకుండా మనంతా మనం తయారు చేసుకోగలుగుతాం. మా టెలికామే ఉంటే ఇప్పటి వరకు 2G, 3G, 5G, 4G అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. 1990 నుంచి టెలికాం రిఫార్మ్స్ వస్తే 25 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా BSNL నష్టపోయినా పర్వాలేదు, మనం 4G కంపల్సరీగా మనం ఓన్గా తయారు చేసుకోవాలని మోదీ గారు పట్టుబడి ఈ రోజున 4G దాదాపుగా 80,000 టవర్లు ఇండియా మొత్తం కూడా పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాం. అయితే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ 2-3 నెలల్లో సాల్వ్ చేస్తాం. అద్భుతంగా తయారవుతుంది. ఒకటి ఇన్నోవేట్ చేయాలంటే ఒక కంట్రీకి 10 సంవత్సరాలు పడితే మన వాళ్ళు 2 సంవత్సరాల్లో చేయగలిగారు. ఈ 20,000 కోట్ల రూపాయల R&D ఎక్స్పెండిచర్ అంటే డిఫరెంట్ అక్కడ 500, అక్కడ 1000, అక్కడ 500 ఎక్కడెక్కడైతే స్ట్రాటజిక్గా భారతదేశానికి డిఫెన్స్ కానీ, న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ అవసరమో వాటన్నిటిలో కూడా 20,000 కోట్ల రూపాయలతో పెట్టి మనం కూడా రీసెర్చ్లో ముందుంటాము, ఇన్నోవేషన్లో ముందుంటాము అనేటువంటి ఒక పక్కా ప్రణాళికతో లాంగ్ టర్మ్ వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజు ఈ జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఆ పథకం ఎండ్ అయిపోవాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాలన్నీ కూడా అందరికీ నీటి కుళాయిలు ఇచ్చేశారు. మన రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తే ఆయన మ్యాచింగ్ ఒక 6,000 కోట్ల రూపాయలు చేస్తుంటే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీటి కుళాయి వచ్చేది. ఆయన కాకపోతే 1,000-1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12,000 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులను వాడుకోనియకుండా చేశారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళి ఇది మా స్టేట్లో ఇబ్బందిగా ఉందని మళ్ళీ అడిగితే దాన్ని కూడా 2028 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు, జల్ జీవన్ మిషన్ను వాడుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఎంత చేయగలమో అవన్నీ చేసుకుంటూ వస్తాం. మన రామ్మోహన్ నాయుడు గారు డైనమిక్ మినిస్టర్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ దాదాపుగా 120 న్యూ ఎయిర్పోర్ట్స్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఈ షిప్ కోస్టల్ యాక్ట్ ఎక్కడైతే ఉందో దాదాపు 25,000 కోట్ల రూపాయలు దానికి ఒక ఫండింగ్ ఉంది. అదేవిధంగా డే కేర్ సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇన్సూరెన్స్ FDIలో ఇన్సూరెన్స్ ఇంతకుముందు 70-75% ఉండే దాన్ని 100% చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కంపెనీలు కంట్రీలోకి వస్తే కాంపిటీషన్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగినప్పుడు పాలసీ రేట్లు తగ్గుతాయి, వాళ్ళ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఎఫెక్టివ్ సర్వీసెస్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనం పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు కాబట్టి దాన్ని కూడా దూరదృష్టితో ఆలోచించి 100% FDI చేశారు. ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్కి మీ అందరికీ తెలిసి ఈ బడ్జెట్లో కాదు వచ్చిన 7 నెలల్లో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేమందరం కానీ వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ కలిసి పోలవరం కానీ, అమరావతి క్యాపిటల్కి కానీ, ఈరోజు స్టీల్ ప్లాంట్కి కానీ, 2 ఇండస్ట్రియల్ నోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నోట్స్ కానీ ఇలా ఎన్ని చేయగలిగితే అన్ని తీసుకొస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ వాటన్నిటికీ కూడా ఈ ఇయర్ బడ్జెట్లో ఎంత అవసరమో అంత పార్ట్స్ ఎలకేట్ చేశారు. అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు, ప్రతి ఇయర్కి నిర్ణయాత్మకంగా అంటే పోలవరానికి 5,900 కోట్లు, స్టీల్ ప్లాంట్కి ఈ ఇయర్ బడ్జెట్లో 3,200 కోట్లు, విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి 730 కోట్లు, ఈ విధంగా అన్నీ కూడా ఎలకేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఇండివిజువల్గా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం అన్ని కనుక ఎఫెక్టివ్గా DPRలు చేసుకొని కేంద్ర మంత్రుల దగ్గర కనుక కూర్చొని వాటిని కనుక శాంక్షన్ చేయించుకోగలిగితే ఇంకా చాలా అద్భుతమైనవి వస్తాయి. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మేము గండికోట టూరిజం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం 80 కోట్ల రూపాయలు పెట్టి. అదేవిధంగా
బాపట్లలో సూర్యలంక ప్రాజెక్ట్ అని బీచ్ ప్రాజెక్టు 100 కోట్లు పెట్టి నిన్నే నేను షెకావత్ గారికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం, వారు కూడా ఇస్తా అన్నారు. ఈ విధంగా అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్ 70 రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు మోడర్నైజ్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా రైల్వే ట్రాక్లు ట్రిప్లింగ్ డబులింగ్ చేయటం, కొత్త రైల్వే లైన్లు, 8 వందే భారత్ లైన్లు. ఈ విధంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా వర్క్ చేసినటువంటి ఒక చరిత్ర కానీ ఒక ఎఫర్ట్ కానీ ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడారు ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో అని. 7 నెలల్లో ఇంతగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. గత 4-5 నెలల క్రితం ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ బడ్జెట్ అలొకేషన్స్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఈ అడిషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి మోదీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అమ్మ బడ్జెట్ గురించి మాత్రమే అడగాలి, వేరే ఏం అడగద్దు. చెప్పండి. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలపై తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారా, ఇప్పుడు ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా డిపార్ట్మెంటే ఉంది. నా డిపార్ట్మెంట్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ఉంది. దాంట్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెట్టి హౌసింగ్ అలొకేట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు వాళ్ళు ఆ ఇళ్లను వేటిని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. స్టేట్లో బడ్జెట్ లేకపోవటం, వాటిని మ్యాచ్ చేసుకోకపోవటం వల్ల ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన 200 కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకోవడం చేత కాలేదు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వటానికి వాళ్ళు కరెక్ట్గా పథకాలు వాడుకుంటే ఇదంతా సిస్టమ్. ఇందులో మోదీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కంట్రోల్ చేసేది ఏమీ లేదు. ఒక స్కీమ్ను ఒక విధంగా డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ తగ్గట్టుగా వాళ్ళు వాడుకొని దాని నోడల్ అకౌంట్లో మ్యాచింగ్ ఫండ్స్ వేస్తే ఆటోమేటిక్గా స్కీమ్స్ అన్నీ వస్తాయి. ఇచ్చిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వర్క్ కనిపిస్తే ఆపడానికి కాన్స్టిట్యూషన్గా ఎవరికి మాత్రమే అధికారం ఉంటుంది? రాష్ట్రాలు కానీ కొన్ని కానీ వాళ్ళ చేతగాని తరం వల్ల ఎవరో బండలేయటాన్ని తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ప్రత్యేకించి 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారు. అక్కడ పండేటువంటి పంటను బేస్ చేసుకొని కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. మిగతా ప్రాంతాల్లో పండేటువంటి పంటను బేస్ చేసుకొని ఎక్కడ కూడా బడ్జెట్లో ఇప్పుడు కిసాన్ కార్డ్స్ ఉన్నాయి. 3 లక్షల నుంచి 5 లక్షలు. అది ఇండియా మొత్తానికి వర్తిస్తుందా లేదా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్ హోల్డర్స్. రెండోది 100 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. 100 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఈ 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయా? లేవు కదా. 100 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎట్లుంటాయి 2 రాష్ట్రాల్లో? సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అవి తప్పించి వాళ్ళు ఏమో మాట్లాడలేరు. పైన ఇంటలెక్చువల్ థ్యాంక్ యూ.